కొంచెం ఆడ ఫ్యాక్టరీ షాప్ లో 400, ఇక్కడ 600. అంటే టూరిస్ట్ వాళ్ళని మహా దోచుకుంటున్నారు. సో జై శ్రీరామ్ and namaste people, welcome back to my another vlog which is on Kerala, Hyderabad to Kerala trip. So Hyderabad to Kerala trip లో ఇదైతే మాకు సెకండ్ డే. సో ఈ సెకండ్ డేలో నిన్నైతే మీరు చూసుంటారు, సెకండ్ డేనా థర్డ్ డే అనుకుంటా. నిన్న మీరు చూసుంటారు ఏంటంటే నేను కొడైకెనాల్ నుంచి అయితే మున్నూరుకి అయితే స్టార్ట్ అయిపోయినాము. రీచింగ్ టైం అయితే రీచింగ్ ఏమో 4 hours అని చూపించింది. 4 hours రీచ్ అవుతామని అయితే చూపించింది. కానీ నిన్న మాకు వచ్చేసరికల్లా మొత్తం 10 అయితే అయిపోయింది. 10 అయిపోయాక ఇక హోటల్ కూడా వచ్చినాము. హోమ్ స్టే ఇది. సో ఇదే హోమ్ స్టే. మొత్తము 5 bedrooms, ఒక కిచెన్ కూడా ఉన్నది. వంట కూడా మేమే వండుకుంటున్నాము. ఇప్పుడు బాగా లోపల బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తారు. మీకు ఒకసారి క్విక్ రూమ్ టూర్ అయితే చూపిస్తాను, ఓకేనా? అవి గుడ్ మార్నింగ్. ఇదొక రూమ్, ఇదొక రూమ్, ఏరో రూమ్. ఇదొక రూమ్ ఉన్నాయి. ఇక్కడ 3 రూమ్లు ఉన్నాయి. ఏదో మా బాబు అయితే మ్యాచింగ్ అంటే ఏడైందంటే బాబాయ్ ప్యాంట్ వేసుకున్నా, షార్ట్ వేసుకున్నా. సో మా షెఫ్ బాబాయ్ ఆల్రెడీ పొద్దుగా వంటలు అయితే స్టార్ట్ చేసేసాడు. ఏమి ఇస్తున్నావు బాబాయ్? మ్యాగీయా? సాంబార్ చేసినావా? ఇది చాయా? మ్యాగీ. ఇది నిన్న పోపు వేసేసారా దీనికి? ఏం లేదు. ఇది ఇది చాయా? ఎప్పుడు వేసేసినావు బాబాయ్? 4:30. మ్యాగీ, దీంట్లో బీన్స్ వేసిరు, క్యారెట్ వేసిరు. మ్యాగీ, ఈ మ్యాగీలో మీకు బీన్స్ ఉన్నది. ఈ మ్యాగీలో బీన్స్ వేసిరు, క్యారెట్ వేసిరు, టమాటో, ఆనియన్, సూపర్ టేస్ట్ వరంగా. ఎక్స్ట్రా మ్యాగీ మసాలా ఉంది దీంట్లో. సమ్మ ఇరుకు చరి ఆయన అంటారు నల్ల ఇరుకు. నల్ల ఇరుకు స్పూన్ ఇట్లా కట్ చేయాలి. అవునా పొమ్మ నేను చూసి అద్దాలు ఉన్నాయి కాబట్టి బతికిపోయండి. ఇప్పుడు లేకపోతే ఒక్క సూప్ కి కథ. టిఫిన్ ఇద్దాం మనకి.
లే ఒకటి SD కార్డ్ తీసుకోవాలి. ఇంకా తెలియలే మామూలు జనరల్ స్టోర్లు కూడా తెలియదు. ఇడికి రానికైతే దారి ఎట్లుందో అయితే మీకు చూపిస్తారు. ఇటు అటు ఏం లేదు, డైరెక్ట్ ఇదే రూటే ఇది. అక్కడ కొండలు చూసినా, కొండలు మస్తున్నాయి. ఇక సో కొండల వ్యూ అయితే ఇది ఉన్నది. సో అదే సంగతి అన్నమాట. రావడం ఇట్లకెళ్ళి రావాలా, ఇట్లా సో ఈ స్టేర్ కేస్ ఉంది కదా, సో ఈ స్టేర్ కేస్ నుంచి ఇట్లా వెళ్ళి ఆడ పోవాలా. మన బస్సు ఆడుంది, అదే మన బస్సు. ఫోకస్ అయితే అదే మన బస్సు, SML అదే మన బస్సు. సో ఇట్లా పోయి ఇట్లా పోవాలి. సో గైస్ ఇప్పుడు చూసుకున్నట్లయితే మేమైతే చెక్అవుట్ అయితే అయిపోయినాం. మళ్ళీ బ్యాక్ టు ఫామ్ లగేజ్లకు అయితే వచ్చేసాం. సో ఆయన ఇచ్చిన బాబాయ్ విజిటింగ్ కార్డు ఉంది, ఆయన చూసుకోవాలి. ఆయన ఇప్పుడు చూపించింది పైన పడేసి. సో వాళ్ళదైతే SVG అని అయితే చెప్పైతే ఉన్నది. మొత్తం మీద 9 ప్లేసెస్ అయితే కవర్ చేస్తారంట. చూద్దాం ఇలా ఎన్ని ప్లేసెస్ కవర్ చేస్తామో చూద్దాం. ఇలా మెయిన్ వచ్చేసి అయితే ఇదైతే కంపల్సరీ కవర్ చేస్తాం. నేను ఈ కథక్కళి డాన్స్ ఫామ్ ఒకటి, ఇంకోటి ఇది ఫైట్ది ఒకటి ఉన్నది, అదైతే కంపల్సరీ చేస్తాం. మిగతా చేసినా చేయకపోయినా ఇవైతే చేస్తాము. సో ఒక చూపిస్తున్నా చూడండి. SVGది అయితే ఉన్నది. సో ఇదైతే అయిపోయింది. ఇప్పుడు మేమైతే ఇక డైరెక్ట్ చెక్ అని అయితే అయిపోతాం. మన గైడ్ ఎవర్రా? సో గైడ్ అన్న ఎవరిది గైడా? మై నేమ్ ఇస్ నిశాంత్. సో ఈయన మన గైడ్, ఈయననే మనకు మొత్తం చూపిస్తాడు. ఈయన ఎటు చూపిస్తే అటే చూపిస్తాడు. ఇదే బస్సులో అయితే పోతున్నాం. ఈయనకు కూడా 700 అజయ్ 800 అయితే ఛార్జ్ చేస్తుండు. కార్కి అయితే ఎంత? కార్ 4 వీలర్ కి 500. సో బస్ కాబట్టి ఎక్కువగా మెంబర్స్ ఉన్నారు కాబట్టి 800. ఓకే. సో అదన్నమాట. అంటే వీడికి వచ్చినాక గైడ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాం మేము. సో అన్ననే చూపిస్తాడు మొత్తం మనకి. దాన్ని బట్టి మనం అయితే ఇప్పుడు ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. అన్న ఫోన్ మాట్లాడుతుందో ఫస్ట్ ఏ ప్లేస్ పోతామో అయితే అడుగుదాం తర్వాత. ఓకేనా? ఫోటో వీడియో అన్ని చూసాము. ఓకే. తర్వాత ఒకటి వ్యూ పాయింట్. ఓకే. వ్యూ పాయింట్ తర్వాత కేరళ నంబర్ 1 గార్డెన్ విజిటింగ్. ఓకే. మంచి అరే ఆల్రెడీ 2 days నా ఇన్వెస్ట్ అయిపోయింది. చూసేదా 5 చూపిస్తున్నా వాళ్ళు మంచి ప్రెజెంట్. అన్న కంపల్సరీ కేరళ డాన్స్ ఫామ్ ఒకటి ఉంది కదా, అదొకటి ఫైట్. అది ఎక్కువ పాయింట్ ఇక్కడ ఉందన్న. ఎక్కువ ఓకే. ఓకే. మీ పేరన్నా? విష్ణు. అన్న పేరు విష్ణు. సో అన్నని ఇప్పుడు మొత్తం అన్నని అయితే తిప్పి చూపిస్తాడు మెయిన్ పాయింట్స్. ఆల్రెడీ విజిటింగ్ కార్డు మీకు చూపించిన కదా అన్న వాళ్ళదే. కాంటాక్ట్ కావాలంటే కాంటాక్ట్ కానీ. ప్రయాణం అయితే సాగిపోయింది మనది. అయితే స్టార్ట్ అయితే అయిపోతున్నాము. వెనకాల బస్సు కూడా వస్తుంది మనది, చూసుకోండి. వనక్కం 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 అందరికి వనక్కం 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 వనక్కం. फिनिटेल दिस साइड चलते चलिए जी. वनक्कम वनक्कम
వనక్కం వనక్కం మమ్మీ అట్టు కాదు ఇట్లా పోలే వనక్కం 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 సో ఈ సందులోకి వెళ్ళి దూరుకుంటే వెళ్ళాలి వావ్ సూపర్ సో మా ఫస్ట్ ప్లేస్ అయితే మనం టీ ప్లాంటేషన్కి అయితే వచ్చేసినాం టీ ప్లాంటేషన్ అయితే టీ ఫామ్ అయితే అనవచ్చు మీరు సో ఇక్కడ చూస్తున్న ఆకులన్నీ దీని నుంచి మన టీ అయితే వస్తుంది ఇప్పుడైతే మీకు డ్రోన్ షాట్ వేస్తాను ఇన్ 3, 2, 1 ఇప్పుడు డ్రోన్ షాట్లు అయితే చూసారు కదా ఎక్కువ విండ్ వల్ల అయితే కొంచెం షేకీగా అయింది అందుకని కొంచెం ఆగమాగంగా తీసిన బస్ కోసం బస్ వస్తుంది ఆడికి వెళ్ళి సో అది గైస్ ఇప్పుడైతే మనం వెళ్ళిపోతే స్టార్ట్ అయిపోయినాము garden in Mumbai. So there are some chocolate factories, some Ayurveda factories, and some activities over there. We'll go and we'll explore. Yes, guys. ఇప్పుడు చూస్తున్నట్లయితే మనమైతే ఇప్పుడు గార్డెన్కి అయితే వచ్చేసామంట చాలా పెద్ద గార్డెన్ అంట ఏదో చూసాం ఇప్పుడు కేరళ ఫామ్ అంట పేరు మొత్తం కేరళ ఫామ్ లో మనకి మొత్తం స్పైసెస్ దొరుకుతాయి చాక్లెట్స్ దొరుకుతాయి ఇంకా ఏమంటారు ఆయుర్వేదం మూలికలు ఉంటాయి కదా సో అవన్నీ అయితే దొరుకుతాయి ఇక్కడ ఫస్ట్ అయితే టికెట్ తీసుకోనికి అయితే పోతున్నాము 18 టికెట్స్ బాబాయ్ తీసుకుంటున్నాను 18 ఎంత బాబాయ్ అన్న 18 టికెట్స్ ఎంతంట 1800 ఇస్తావా బాబాయ్ అలా మనిషికి అయితే 100 రూపాయలు అంట అడల్ట్స్కి పర్ పర్సన్ 100 రూపీస్ అంట మొత్తం 1800 అయితే తీసుకున్నాము ఫ్యామిలీ అయితే వచ్చేసింది బయలుదేరి వెహికల్స్ వస్తాయి అనుకుంటా అది వెహికల్స్ వస్తాయి అనుకుంటా అది లోకల్ పోయినట్టు ఉంటాయి లోకల్ ఉంటాయి మంచి క్వాలిటీ సో గైస్ వీడైతే మొత్తం స్పైసీస్ ఇవన్నీ అయితే ఉంటాయి ఇక్కడ చూడండి ఇది ఉన్నాయి కదా సో ఇక్కడ చాక్లెట్స్ ఉంటాయి డ్రైడ్స్ ఉంటాయి చాక్లెట్స్ ఉంటాయి స్పైసీస్ ఉంటాయి అమ్మే చూడు అమ్మే ఎక్కండి 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 మీరు అందరూ
ఒక గైడ్ కూడా ఉంటుంది 100 రూపాయలు మనిషికి 100 రూపీస్ 1800. సో చూసినారు కదా మనిషికి 100 రూపీస్ 1800 అయిపోయింది. ఈ బండి వస్తుంది, బండిలు అయితే ఎక్కుతారు, సరిపోయిన వాళ్ళు ఇంకా ముందైతే ఎక్కుతారు. చూద్దాం వెనకాల కూడా ఎక్కుతున్నారు, దాన్ని బట్టి చూసుకొని అయితే వెళ్దాం. బాయ్ 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 బాయ్. సో మనకైతే ఇంకో వెహికల్ అయితే వస్తుంది. సో మేము ఏదైతే ఈ కేరళ ఫామ్కి అయితే వచ్చామో ఈ కేరళ ఫామ్లో ఏంటంటే మొత్తం ఒక టూర్ అన్నమాట. ఫారెస్ట్లో ఏమేమి స్పైసెస్ దొరుకుతాయి అవన్నీ ట్రైబల్స్ తోటి టైఅప్ అయిపోయి రికార్డ్ అయితే చేయొద్దు అన్నారు. అందుకని నేను చిన్న చిన్న క్లిప్స్ అయితే పెడతాను, ముందు చూసేసేయండి. కాళ్ళతో క్రాంప్స్ వస్తుంది, లేదంటే ఇలా హార్మోనల్ చేంజెస్ వస్తుంది, మూడ్ స్వింగ్స్ ఉంది. ఈ 5-6 డేస్ మీన్స్ డేంజరే. ఆ టైంలో వాళ్ళకి బాగా నీళ్ళు ఇవ్వాలి, మంచి ఫుడ్ ఇవ్వాలి, లేదంటే బాడీకి బాగా చేంజెస్ వస్తుంది. సో అదన్నీ క్లియర్ చేయడానికి మనకి పని చేస్తుంది. లేదంటే మనం ఇంట్లో కూడా పిల్లలకి 6 months వరకు వాళ్ళకి ఇచ్చినప్పుడు ఎర్లీ స్టేజ్ లో. సో ఇప్పుడు మీరు ఏదైతే ఈ చెట్టును చూస్తున్నారో ఈ చెట్టు మెయిన్లీ లేడీస్ గురించి అయితే ఈ చెట్టు అంటే లేడీస్కి ఉన్న బాడీలో ఉన్న 100 ప్రాబ్లమ్స్ లైక్ వాళ్ళ డయాగ్నాసిస్ కానీ ప్రెగ్నెన్సీస్ కానీ ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ అవన్నిటికైతే ఈ చెట్టే బెస్ట్ మెడిసిన్ అంటే ఈ చెట్టు నుంచి తయారు చేసే ఏదైతే అశ్వగంధ మెడిసిన్ ఉంటుందో అది మీకు వీళ్ళ విజిటింగ్ కార్డ్ అయితే ఇస్తాను, అక్కడికి వెళ్ళి కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో ఈ చెట్టు మెయిన్లో అయితే దీని గురించి. సో మనము ఎల్లో కలర్ బనానా ఇంకా గ్రీన్ కలర్ బనానాస్ అయితే చూసుంటాము. ఇవి ఇక్కడ దొరికే స్పెషల్ బనానాస్ అంట. దీని నుంచి కూరలు కూడా వండుకుంటారంట. ఇది డైలీ మార్నింగ్ ఇంకా నైట్ తింటే హెల్త్కి చాలా మంచిదంట. షుగర్ పేషెంట్స్కి కూడా ఏం ఎఫెక్ట్ కాదంట ఈ ఫ్రూట్ ఏదైతే ఉందో. సో ఇదైతే జిమ్ లవర్స్కి అయితే బాగా యూస్ఫుల్ అవుతుంది. ఈ చెట్టు ఏదైతే చూస్తున్నారో అదైతే పీనట్ బటర్ చెట్టు. ఇది అంటే మనం బయట కొంటాం కదా పల్లి నుంచే పీనట్ బటర్ వేస్తారని చెప్పి, అలా కాదు. ఈ పీనట్ బటర్కి సపరేట్ ప్లాంట్ అయితే ఉంది, అది ఇదే. దీనిది మీకు కావాలంటే మీరు ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు. విజిటింగ్ కార్డ్ మీకు అయితే ముందు పెడతాను. సో ఇది ఏదైతే టీ పొడి చేస్తామో ఆ చెట్టు ఇది ఆల్రెడీ మనం ముందు వ్లాగ్లో చూసుకున్నాము. సో ఇదంతా ఏంటంటే ఫారెస్ట్లో పెరిగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ గురించి అయితే ఇది ఉన్నది. సో మనమైతే నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోతాం. సో మేమైతే ఇప్పుడు కేరళ ఫామ్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం. అక్కడ ఎక్కువ రికార్డ్ చేయనీయలేదు. అది అయిపోయినాక నెక్స్ట్ జిప్ లైనింగ్కి అయితే వచ్చినాము. మన గైడ్ అన్న జిప్ లైనింగ్కి అయితే పట్టుకొచ్చిండు. ఇది 1 kilometer లాంగ్ జిప్ లైనింగ్ అంట. సో జిప్ లైనింగ్ చేయడానికి అయితే వచ్చినాం ఇక్కడికి ఫైనలీ. ఇక్కడ నుంచి ఆడి వరకు అదిదా ఆడిదాకాగో సో గైస్ జిప్ లైనింగ్ అయితే అయిపోయినాక మా చెల్లెళ్ళందరూ ఇంకా నేను మా కజిన్ అయితే జిప్ లైనింగ్ ట్రై చేసినాం. తర్వాత ఎలిఫెంట్ రైడ్కి అయితే వచ్చేసినాము, చూసేసేయండి. A little longer than a few minutes later. సో మేమైతే కథకళి షో టికెట్స్ అయితే తీసేసుకున్నాము, కానీ స్టార్ట్ కానీ ఇంకా టైం ఉందంటే అంతలోపల ఇక్కడ ఒక చాక్లెట్ ఫ్యాక్టరీ అని చెప్పి ఒక స్టోర్ అయితే ఉంది.
హాట్ చాక్లెట్ అని చెప్పి ఆడికైతే వచ్చినాము, చూసేసేయండి. సో ఇప్పుడు జస్ట్ ఒక టైంపాస్ కోసం అయితే నేను మా వాళ్ళ నుంచి షాప్ది రివ్యూ అయితే తీసుకుంటున్నాను. చూద్దాం ఒక్కొక్కరికి ఎట్లా ఉందో అయితే షాప్ గురించి ఏమనిపిస్తుంది. షాప్ బట్టి నీ ఉద్దేశం ఏంది? టేస్టింగ్ కి వచ్చిన నేను కొన్నింటికి ఏం రాలేదు, ఫ్యాక్టరీ అని చెప్పి షాప్ చూపిస్తున్నాను. ఎన్ని టేస్ట్ చేసినావు? ఒక 5 items టేస్ట్ చేసినా బ్రో. మంచిగా ఉంది. మిల్కీ బార్ బాగుంది. చాక్లెట్ బార్ లేదా? కొంచెం నాట్ నైస్. షాప్ ఎట్లుంది? బాగుంది. షాప్ లో ఏమేమి నచ్చినాయి? చాక్లెట్. ఏ చాక్లెట్? బ్లూబెర్రీ చాక్లెట్. బ్లూబెర్రీ లేదా? డార్క్ చాక్లెట్. సో చూసుకున్నట్లయితే చిన్నపిల్ల కూడా ఏం నచ్చలేదు, ఏం చెప్పాలో అర్థమైతలేదు. నువ్వు చెప్పాలి. ఏం చెప్పాలా, ఈ ఫ్యాక్టరీ అన్నారు కానీ ఈ ఫ్యాక్టరీ లాగానే కనిపిస్తలేదు నాకు. ఇది జస్ట్ ఒక రీటైల్ స్టోర్ లాగా ఉంది నాకు. ప్రైజెస్ టూ హై ఉన్నాయి కానీ ఓకే. 600 చూసారా, ఆడ ఫ్యాక్టరీ షాప్ లో 400, ఇక్కడ 600. అంటే టూరిస్ట్ వాళ్ళని మహా దోచుకుంటున్నారు. సో గైస్ మేమైతే ఇక కథక్కలి డాన్స్ ఫామ్ అయితే చూడడానికి వచ్చేసినాము. 400 రూపీస్ టికెట్ పర్ పర్సన్కి. ఇదైతే లైవ్ షో, జస్ట్ లైవ్ స్టార్ట్ కానీ ముందు అయితే స్క్రీన్స్లో అయితే వేసినారు. సో 400 రూపీస్ అయితే అయింది. ఏమంటారు, రొట్టి డాన్స్ ఫామ్కి అయితే 200 రూపీస్, డాన్స్ ఫామ్ ఇంకా ఫైట్కి అయితే 400 రూపీస్ అయితే ఛార్జ్ అయింది. సో మా డాడీ ఇంకా బాబాయ్లు ఇంకా మా కజిన్స్ అయితే ఎవరు రాలేదు, వాళ్ళు రొట్టి ఫైట్ చూస్తానని అయితే అక్కడికి వెళ్ళారు. షో అయిపోయినాక నెక్స్ట్ మనం ఆడికైతే కలుసుకుందాం. కాపీరైట్స్ వల్ల చిన్న చిన్న క్లిప్స్ పెట్టాను, చూసేసేయండి.
దెబ్బ తాకిందని అంటుంది. మళ్ళీ ఇడికెళ్ళి వస్తాడేమో. ఆడికెళ్ళి వచ్చిందా, ఈడికెళ్ళి వస్తాడేమో అనుకున్నా. బ్రౌన్ సో గైస్ ఆ కథకళి డ్యాన్స్ ఫామ్ అయితే చూసారు కదా. దాని తర్వాత మేమైతే ఇది రాగా అని చెప్పి ఫైట్ షోకి అయితే వచ్చినాము. అది ఎక్కువ లెంత్గా అయితే చేయలేదు, ఇదైతే చూసేసాము. సో అది గైస్ షో అయితే అయిపోయినాక మేమైతే వీళ్ళతోటి ఫోటోలు వీడియోలు దిగడానికి అయితే వచ్చేసినాము. సో అది ఈ వీడియోని అయితే ఇక్కడ దాకా అయితే ఎండ్ చేసేస్తున్నాను. మీరు ఇక్కడ దాకా వచ్చినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వ్లాగ్. లెంతీ వ్లాగ్ అయినా మీరు ఇక్కడ దాకా చూసినందుకైతే వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. సో నెక్స్ట్ వ్లాగ్ అయితే అలిపి గురించి ఉంటుంది. మేమైతే ఇప్పుడు అలిపికి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. మొత్తం నైట్ జర్నీయే. ఎర్లీ మార్నింగ్ 4 o'clock అట్లయితే రీచ్ అవుతాం. నెక్స్ట్ వ్లాగ్ అయితే మొత్తం అలిపి బోట్ హౌస్ గురించి అయితే ఉంటుంది. సో దాని నోటిఫికేషన్ కావాలంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ. Hey!